ఎందుకు నేతలు ఈ రకంగానే తమ పాలిటిక్స్ని కొనసాగిస్తూ ఉన్నారు? మార్పు అన్నది ఎప్పటికీ రాదా? ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. మరొక వైపు దేవుడి మీద కూడా ఈరోజు దేవుణ్ణి కూడా వదిలిపట్టని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఆ ప్రభుత్వం అలా చేసింది, ఈ ప్రభుత్వం ఇలా చేసింది. ఇదే తీరు, ఇదే తంతు. అసలు ఏం జరుగుతుంది? మనతో పాటుగా మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు ఎక్స్క్లూజివ్గా ఈనాటి ర్యాపిడ్ ఫైర్ అతిథి. నమస్కారం. నమస్తే వర్మ గారు. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నామా? అన్ని వైపులా కూడా ఈ రకంగానే ఉందా? అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ఉంటాయో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు చూసుకుంటా కూడా అక్కడ కూడా చిన్న విషయం ఏదైనా అయినా కూడా దాని మీద అక్కడ కూడా రీజనల్ పార్టీస్ డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు. మన ఇక్కడికి వస్తే తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ అగైన్ రీజనల్ పార్టీస్. ఆఫ్ కోర్స్ నేషనల్ లెవెల్లో అంటారు కానీ బట్ వచ్చేసరికి వాటిలో మెయిన్ ఆపరేషన్ వచ్చేసి ఇక్కడే ఉంది. సో దానివల్ల ప్రతి ఇష్యూ కూడా అదొక పెద్ద స్కేల్లో దాన్ని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతో డెవలప్మెంట్ ఇలాంటివన్నీ పెద్ద డిస్కషన్స్ జరగవు. చూస్తే మీరు టీవీ డిబేట్స్ చూసుకున్నా కూడా డెవలప్మెంట్ గురించి పెద్ద డిస్కషన్, ఎవరో ఏదో మాట్లాడారని దాని మీద డిస్కషన్. సో గత ప్రభుత్వంలో జరిగిన విషయాల గురించి డిస్కషన్ ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది. అవును, అయిపోయిన తర్వాత టోటల్గా ఇక అభివృద్ధి దీని గురించి డిస్కషన్స్ జరగాలి. కాబట్టి ఇంకా మీరు అన్నట్టు ఎక్కడైనా రీజనల్ పార్టీస్ ఉన్నాయో అక్కడ ఎప్పుడు కూడా వన్ అప్ మెన్షిప్ అంటాం. అంటే ఎవరు ముందున్నారు, ఎవరి మీద ముందు రేసులో ఉన్నారన్న దాని మీద ఇది నడుస్తూనే ఉంటుంది. అదే నేషనల్ లెవెల్ పార్టీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంత పెద్దగా డిస్కషన్స్ జరగవు అక్కడ. సో ఆ విధంగా చూసుకుంటే నా ఉద్దేశంలో ముఖ్యంగా రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ప్రతి విషయాన్ని కూడా దానికి రాజకీయ రంగు పొలవడం, ఆ తర్వాత దాని మీద డిస్కషన్స్ పెట్టడం, ఇది అయిపోయే లోపల ఇంకొక ఇష్యూ ఏదో ఒకటి వస్తుంది. సో ఆ విధంగా ప్రజలను మెయిన్ స్ట్రీమ్ విషయాల డిస్కషన్ నుంచి ఈ విధంగా డైవర్షన్ కూడా అనవచ్చు దీన్ని. సో ఆ విధంగా మనం చూడాల్సి అదే జరుగుతుంది. సార్, మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంశం పడ్డారో రీజనల్ పార్టీస్ ఎక్కడైతే ఉంటాయి ఈ తంతు ఇలాగే సాగుతుంది అన్నది మీరు చెప్పేది. కానీ తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ మీరు డిఫరెన్స్ చూసుకుంటే అది అభివృద్ధిలో ఇద్దరు కలుస్తారు. అవును, ఇక్కడ పరిస్థితి లేదు, ఇది పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ప్రాజెక్టులు తెస్తుంటే వెంటనే దాన్ని అడ్డుకోవడం, అవును, దాని విధంగా ఒక రకమైన ప్రచారం చేయడం, ఎవరైతే ప్రాజెక్టులు ఇక్కడ తీసుకొస్తున్నారో వాళ్లకు లెటర్లు రాయడం, మెయిల్స్ పంపించడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. సో అది మంచిది కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ విధమైన కక్షతో కూడిన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు ఈవెన్ మహారాష్ట్రలో ఆఫ్ కోర్స్ నేషనల్ పార్టీస్ ఉన్నాయి అక్కడ, అయినా కూడా అభివృద్ధి అనేసరికి ఇద్దరు కలుస్తారు. వీళ్ళందరూ ఎంపీలు కలిసి మినిస్టర్ని కలుస్తారు అక్కడ. అవును, ఆ తర్వాత ప్రాజెక్ట్ను స్టేట్కి తెచ్చుకుంటారు. కానీ అన్ఫార్చునేట్గా మన రాష్ట్రంలో ఈ విధంగా జరగడం అన్నది దురదృష్టకరం. ఏంటి సార్ దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడాలి? మార్పు ఎప్పుడు రావాలి? ఫుల్ స్టాప్ అంటే ఏంటంటే ఈ పొలిటికల్ మెచ్యూరిటీ అన్నది రావాలి. అది వచ్చే పరిస్థితులు ఏమీ కనపడడం లేదు. రోజు రోజుకు ఇంకా పరిస్థితి చాలా దిగజారిపోతూ ఉంది. అది చాలా దురదృష్టకరం. సో దానికని ఏం చేయాలంటే రెండు పార్టీల లీడర్స్, మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పంపించగలగాలి. ఎవరైనా ఈ విధంగా చేస్తే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఇలాంటిది తీసుకోగలిగితే ఏమవుతుందంటే కొంత సెట్ అవుతుంది. కానీ ఏమవుతుందంటే వీళ్ళు ఏమీ మాట్లాడకపోవడం వల్ల అంటే ఇదే వారికి నచ్చుతుందన్న ఉద్దేశంతో ఇంకా కొత్త వాళ్ళు తయారవుతున్నారు. ఈ విధమైన ప్రచారాలు, ఈ విధమైన మాటలు, ఆ విధంగా చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు దాని మీద వెంటనే ఒక యాక్షన్ కనుక తీసుకోగలిగితే మెసేజ్ అన్నది క్లియర్గా వెళుతుంది అనమాట. సార్, ఫెయిల్యూర్స్ కళ్ళకు ముందు కనిపిస్తున్నా, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా, మనం ఎందుకు ఫెయిల్ అయ్యామన్నది